ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈదురు వెంకన్న నాయకత్వం బలపరచడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కృషి చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఎంప్లాయీస్ యూనియన్ మెదక్ రీజనల్ అధ్యక్షులు లోహిత్ రావు అన్నారు. ఈదురు వెంకన్న నాయకత్వం బలపరచడానికి టీఎంయూ నుండి కార్మికులు ఎంప్లాయీస్ యూనియన్లోకి భారీగా చేరికలు జరిగాయన్నారు. వారికి ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా ఘన స్వాగతం పలుకుతూ కండువాలు కప్పి ఎంప్లాయీస్ యూనియన్లోకి ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్ డిపో వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు దుబ్బాక నూతన కమిటీని ఎన్నుకున్నారు. డిపో సెక్రటరీగా పాతూరి సత్తిరెడ్డి, అధ్యక్షులుగా రామ్దేని కనకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా రవి గౌడ్, జాయింట్ సెక్రటరీగా వెంకటయ్య, వైస్ ప్రెసిడెంట్గా కొండల్, క్యాషియర్గా రామచంద్రంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నుకున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంప్లాయీస్ యూనియన్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈదురు వెంకన్న నాయకత్వంలో ఎంప్లాయీస్ యూనియన్ బలపడి రానున్న యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ బస్సు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి డిపో వారు కూడా ఎంప్లాయీస్ యూనియన్లో చేరి ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో డిపో అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామని తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి నూతన కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూతన కమిటీని ఏర్పడడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారము ఈరోజు డిపో సెక్రటరీగా సత్తిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా ఆర్ కనకే చింతమర్గగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా కమిటీ సభ్యులందరికీ దాదాపు 15-20 మందితోటి కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఇలా మన యూనియన్ ఎక్కడి నుంచి మొదలైంది, ఏ యూనియన్ నాయకులను స్టార్టింగ్ చేసిరు అనేది అర్థం చేసుకొని ఇలా ప్రతి యూనియన్ నుంచి కూడా ఎంప్లాయీస్ యూనియన్లో చేరడం జరుగుతుంది. కావున మిత్రులందరికీ ఇంకా కూడా ఆలోచన చేయరనిగా నేను ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అంటే స్టేట్ మొత్తం ఇలా ఎంప్లాయీస్ యూనియన్ ఈదురు వెంకన్న గారికి స్వాగతం పలుకుతున్నారు. ఇలా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఉన్నది ఇలా 10 ఏళ్ల నాటి నుంచి కూడా యూనియన్లు తీసేస్తే ఏ నాయకుడు ముంగడికి రాలేదండి. ఇలా అందరూ కూడా ఎంప్లాయీస్ యూనియన్లకు రావాలని, అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా దుబ్బాక డిపోలో టీఎంఈ నుంచి ఇప్పటివరకు భారీ వలసలు చేరినారు, ఇక ముందు కూడా ఉంటున్నాయి. కాబట్టి కార్మికులు ఆలోచన చేయండి. ఈదురు వెంకన్న నాయకత్వంలో అందరూ పనిచేయడానికి కొంచెం ముందుకు రండి. అదేవిధంగా స్టేట్లో ఎంప్లాయీస్ గెలవాలి. దుబ్బాక డిపోలో కూడా ఎంప్లాయీస్ గెలుస్తుంది. శోభ గురి చేసేవాడు ప్రతి కార్మికులు తెలుసుకోవాలి. ఇలా దుబ్బాక డిపో నుంచి మేము మాట్లాడుతున్నాము. 90 డిపోల కార్మికులందరికీ బస్సు పట్టే అన్న, టికెట్ ఇచ్చే తమ్ముడు, ప్రతి ఒక్కడు పాన పట్టే మెకానిక్ అందరు కలిసి బస్సులోనే మనం జీవిస్తున్నాం, బస్సుతోనే మనం బతుకుతున్నాం. కనుక ఈ బస్సు అనే గుర్తుని ప్రతి డిపోలో భారీ మెజార్టీగా గెలిపించుకొని మనము మన కష్ట సుఖాలన్నీ తీర్చడానికి ఈదురు వెంకన్న ముందుకు వచ్చిన కనుక ఈరోజు ప్రతి కార్మికుడు ఎంప్లాయీస్ యూనియన్కి ఓటేసి 90 డిపోలలో భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే